సోషల్ మీడియాలో మన పిల్లల ఫోటోలు, ఫ్యామిలీ ఫోటోలు పెట్టేటప్పుడు తగు జాగ్రత్తలు వహించాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో తెలంగాణలోని సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ విద్యుత్ శాఖ డిఈ కార్యాలయంలో అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న మహేష్ అనే వ్యక్తి పలు ఉద్యోగుల ఫోటోలను, పలు ఫ్యామిలీల ఫోటోలను సేకరించి వాటితోని ఆ ఫోటోలను మార్ఫింగ్ చేశారు. ఈ మార్ఫింగ్ ఫోటోలు దాదాపు 5,000 వీడియోలు, 10,000 ఫోటోలు ఉన్నట్టు విషయం బయటపడింది. ఇది ఎలా బయటపడిందంటే, ఒకరోజు తన వాట్సాప్ వెబ్ పనిచేయకపోవడంతో మరో మహిళా ఉద్యోగి కంప్యూటర్లో ఓపెన్ చేసి క్లోజ్ చేయకుండానే వెళ్ళిపోవడంతో ఈ విషయం బయటికి వచ్చింది. వాట్సాప్లో మహిళల మార్ఫింగ్ ఫోటోలను కనిపించడంతో సదరు మహిళా ఉద్యోగి కంగుతింది. ఇలా గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఫోటోలను మార్ఫింగ్ చేస్తున్నాడని తెలిసింది. ఈ ఫోటోలు బయటికి పంపించాడా, ఇంకెవరికైనా పంపించి బ్లాక్మెయిల్ చేశాడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పోలీసుల విచారణలో ఉంది. ఈ ఉద్యోగిని విద్యుత్ శాఖ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. మన రక్షణ, మన కుటుంబ రక్షణలా ముందు సాగాలి. ఎందుకంటే సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టేటప్పుడు తగు జాగ్రత్త వహించాలి.